ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా ఆచార్యుల వారు మనందరి చేత సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం
నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో రెండవదైనటువంటి ఉపపర్వం పర్వ సంగ్రహ పర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కురుపాండవ సైన్యాలు రెండూ కూడా యుద్ధానికి సిద్ధమై సమాయత్తమై బలాలను సమీకరించుకుని యుద్ధం జరిగేటువంటి ప్రదేశానికి బయలుదేరి వస్తూ ఉన్నాయి. అలాగే యుద్ధంలో ఎవరెవరు ఏ విధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. రథాతిరథ సంఖ్యానం అంబోపాఖ్యానమేవచ ఏతత్సుబహువృత్తాంతం పంచమం పర్వ భారతే. అతిరథులెవరు, మహారథులెవరు, అర్ధరథులెవరు అంటే కొంతమంది సైన్య సమూహాన్ని తాను రక్షిస్తూ తాను కూడా యుద్ధం చేసే శక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వీరులు కర్ణుడు, అలాగే దుర్యోధనుడు, అర్జునుడు, భీమసేనుడు, ఇలా ఇరుపక్షాల్లోనూ తమని తాము రక్షించుకుంటూ మరికొంత సైన్య విభాగాన్ని కూడా రక్షించటానికి సమర్థత కలిగిన వాళ్ళు. అందులో వారి వారి శక్తిని అనుసరించి ఎవరు ఎంత ఎక్కువ సైన్యాన్ని రక్షించగలరో వారి వారి పరాక్రమాన్ని బట్టి వారికి బిరుదులు ఇవ్వబడతాయి. వాటిని అనుసరించి వాళ్ళు సైన్యాన్ని రక్షిస్తూ యుద్ధం చేస్తారు. ఆ రకంగా ధృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ అతిరథ, మహారథ మొదలైనటువంటి విభాగాలన్నీ జరిపారు. ఆ విశేషాలన్నీ కూడా ఉద్యోగ పర్వంలో తెలియజేయబడి ఉన్నాయి. అదేవిధంగా అంబ ఉపాఖ్యానం ఇదివరకు మనం చెప్పుకున్నాం. భీష్ముని యొక్క మరణానికై ఉద్భవించినటువంటి శిఖండి పూర్వజన్మలో అంబ అనేటువంటి పేరుతో కాశీరాజు కుమార్తెగా ఈ శిఖండి పుట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో తన కారణంగా భీష్ముడు మరణించాలి అనే సంకల్పంతోనే మరుజన్మలో శిఖండిగా పుట్టాడు. అంబ పుట్టింది. అతడే ఈ యుద్ధంలో కూడా పాల్గొంటూ ఉన్నాడు. ఆ విశేషాలు కూడా ఉద్యోగ పర్వంలో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఏతత్సుబహువృత్తాంతం పంచమం పర్వ భారతే ఉద్యోగ పర్వ నిర్దిష్టం సంధి విగ్రహమిశ్రితం అధ్యాయానాం శతం ప్రోక్తం షడశీతిర్మహర్షిణ. ఎన్నో రకములైన విశేషాలతో, రాయబారములతో, అదేవిధంగా యుద్ధ సందర్భములతో, సమావేశములతో, శ్రీకృష్ణ పరమాత్మ ద్యూత విశేషాలతో ఎంతో వైభవంగా ఎన్నో విశేషాలు ఈ ఉద్యోగ పర్వంలో వర్ణింపబడి ఉన్నాయి. శ్లోకానాం షట్సహస్రాణి తావంత్యేవ శతాని చ శ్లోకాశ్చ 90 ప్రోక్తాః తథైవాష్టౌ మహాత్మనా
వ్యాసేన ఉదారమతినా పర్వణ్యస్మిన్ తపోధనా. ఓ శౌనకాది మహర్షులారా, సౌతి చెబుతూ ఉన్నారు నైమిషారణ్యంలో ఋషులందరికీ. ఈ రకంగా వ్యాస భగవానుని చేత ఈ ఉద్యోగ పర్వంలో చెప్పబడిన అధ్యాయముల సంఖ్య 186 అధ్యాయాలు. ఇందులో ఉన్నటువంటి శ్లోకాలు 6698 శ్లోకాలు ఉన్నాయి. ఇంత విస్తృతంగా ఉద్యోగ పర్వాన్ని వ్యాస మహర్షి అందించారు అని తెలియజేస్తూ, అతఃపరం విచిత్రార్థం భీష్మ పర్వ ప్రచక్షతే. ఉద్యోగ పర్వం అయిపోయిన తరువాత భీష్మ పర్వం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ భీష్మ పర్వంలో చెప్పబడినటువంటి విశేషాలు ఏమిటి అంటే, జంబూఖండ వినిర్మాణం యత్రోక్తం సంజయేన యత్ర యౌధిష్ఠిరం సైన్యం విషాదమగమత్పరం. ఈ జంబూద్వీపం అనేది ఎంత విశాలంగా ఉంది, ఈ జంబూద్వీపం విశేషాలేమిటి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని నదీ నదములున్నాయి, ఎన్ని అరణ్యములున్నాయి, ఎన్ని విచిత్రములున్నాయి, ఈ విశేషాలన్నీ కూడా ముందుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు. అవన్నీ దర్శించగలిగేటువంటి గొప్ప శక్తిని వ్యాస మహర్షి సంజయునికి ఇచ్చాడు. యుద్ధరంగంలో జరిగేటువంటి ప్రతి విశేషము కూడా సంజయుడు తాను దర్శించి ధృతరాష్ట్రునకు అందించగలుగుతాడు. ఆ విశేషాలన్నీ కూడా ఈ పర్వంలోనే చెప్పబడి ఉన్నాయి, భీష్మ పర్వంలో. అంతేకాకుండా ధర్మాన్ సంస్థాపయామాసు యుద్ధానాం భరతర్షభ. కురు సైన్యము పాండవ సైన్యము రెండూ చేరుకున్న తరువాత శిబిరాలు నిర్మించారు యుద్ధరంగం దగ్గర. ధర్మరాజు దగ్గరుండి శిబిరాలన్నీ ఏర్పాటు చేసి సమస్తమైనటువంటి సైన్యానికి తగినటువంటి రుచికరమైన చక్కని ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే యుద్ధం చేయటానికి ముందు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏ ఏ నియమములతో యుద్ధం చెయ్యాలి, ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యాలి. వాచాయుద్ధ ప్రవృత్తానాం వాచైవ ప్రతియోధనం. మాటల యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి యుద్ధంలో. నువ్వు అంత పరాక్రమవంతుడివా, నా ముందు నువ్వెంత అని ఈ రకంగా వాదోపవాదాలతో జరిగేటప్పుడు, వాదం జరిగేటప్పుడు కోప్పడి ఎదుటి వాళ్ళని మాటలతోనే దూషించాలి తప్ప చెయ్యి చేసుకోకూడదు. యుద్ధం చేసే వాళ్ళతోనే యుద్ధం చెయ్యాలి. రథం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నవాళ్ళు ఏనుగు మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. అలాగే నడిచేటువంటి సైనికులు పదాతి దళం వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఈ రకంగా యుద్ధ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరస్పరం తెలుసుకుని ఈ పద్ధతి ప్రకారం మనం యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. క్షీణశస్త్రో వివర్మాచ నహంతవ్య కదాచన. యుద్ధం చేసేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు అయిపోతే, రథంలో ఏ విధమైన ఆయుధాలు గనక దొరక్కపోతే అటువంటి వారితో యుద్ధం చేయకూడదు. కవచం లేని వాళ్ళతో యుద్ధం చేయకూడదు. నేను యుద్ధం చెయ్యలేను, నన్ను విడిచిపెట్టండి అని చెప్పి ప్రార్థన చేసేటువంటి వారిని చంపకూడదు. ఇలా అనేక నియమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. యత్ర యుద్ధమభూద్ఘోరం దశాహాని సుదారుణం కష్మలం యత్ర పార్థస్య వాసుదేవో మహామతి మోక్షజన్నాశయామాస హేతుభిర్మోక్షదర్శిభిః. భీష్ముల వారు సర్వసైన్యాధిపతి అయిన తర్వాత 10 రోజుల పాటు నిరాఘాటంగా నిర్విరామంగా ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు ఆయన. ఆ యుద్ధానికి పాండవులంతా కూడా భయపడిపోయారు. కౌరవులకే విజయం లభిస్తుందేమో అనిపించేటట్టుగా భీష్ముల వారు యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ధర్మరాజు యుద్ధానికి ముందు సైన్యాన్ని చూచి, ఇంత సైన్యం ఉంది, అమ్మో కురు సైన్యం పెద్దది, దుర్యోధనుడు చాలామందిని పోగేశాడు, వీళ్ళందరినీ మనం జయించగలమా అని సందేహపడుతుంటే అర్జునుడు వచ్చి ధర్మరాజుతో అన్నాడు, అన్నయ్య భయం లేదు, మనం తేలిగ్గా జయించగలమని ధైర్యం చెప్పాడు. ఆ తరువాత కృష్ణ పరమాత్మ రణరంగం మధ్యలోకి తీసుకొచ్చి రథాన్ని ఆపితే ఆ సైన్యాన్ని చూచి అర్జునుడు మోహాన్ని పొంది నేను యుద్ధం చెయ్యలేను అని చెబుతూ ఉన్నాడు. అది విని పరమాత్మ శ్రీకృష్ణుడు అతనిలో ఉన్నటువంటి మోహాన్ని పోగొట్టే విధంగా భగవద్గీతను అందించారు. ఆయన అందించినటువంటి భగవద్గీతయే మనకు సర్వవేదముల సారమై సన్మార్గానికి ప్రధానమైన ఉపకరణమై ఉంది. ఈనాడు అర్జునుడు అంటున్నాడు,
నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ. ఈ యుద్ధంలో విజయం సాధించటం వల్ల ప్రయోజనం ఏమిటి? రాజ్య సుఖాల మీద నాకు మమకారం లేదు, ఈ రాజ్యం వల్ల ఈ జీవితం వల్ల ప్రయోజనం లేదు. ఎందువల్లంటే ఇక్కడ యుద్ధం చేసేది ఎవరితో? ఆచార్యా పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాకు పాఠాలు చెప్పిన గురువుగారులే. అదేవిధంగా పెదతండ్రులు ఉన్నారు, పుత్ర సమానులు ఉన్నారు, అందరూ బంధువర్గాలే, మేనమామలు ఉన్నారు. వీళ్ళందరితో యుద్ధం నేను చెయ్యలేకపోతూ ఉన్నాను. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. ఈ ధృతరాష్ట్రుని యొక్క వర్గీయులందరినీ కూడా మనం సంహరించటం వల్ల ఆనందం ఏం కలుగుతుంది, ప్రీతి ఏం కలుగుతుంది? దీనివల్ల పాపమే వస్తుందేమో. కానీ ఈ దుర్యోధనాదులు మాత్రం సక్రమమైన వాళ్ళు కాదు. ఆతతాయినః అన్నారు. ఆతతాయినః అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళకి ఆతతాయి అంటే నీచుడని అర్థం. వాళ్ళ ప్రధానమైన లక్షణాలు 6గా వర్ణించారండి. 6 లక్షణాలు ఉన్నాయి. నిప్పు పెట్టేవాడు, అలాగే విషం పెట్టేవాడు, ఆయుధం పట్టుకుని ఎదుటివాడిని చంపడానికి వచ్చేవాడు కారణం లేకుండా, ఎదుటివాడి ధనాన్ని అపహరించేటువంటి వాడు, ఎదుటివారి భూమి మీద ఆశపడేటువంటి వాడు, పరస్త్రీని పరభార్యను కూడా వంకర అయినటువంటి దృష్టితో చూచేటువంటి వాడు. వీళ్ళు ఆతతాయి అంటారు. ఇవన్నీ కూడా దుర్యోధనాదులు చేసినవే. నిప్పు పెట్టించారు లక్క ఇంటికి, భీముడికేమో విషం పెట్టించారు, వీళ్ళని ఎప్పుడు చంపాలా అని ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే వారి రాజ్యాన్ని అపహరించారు, భూమిని అపహరించారు, ద్రౌపదిని నిండు సభలో పరాభవించారు. ఇవన్నీ కూడా ఆ దుర్యోధనాదుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆతతాయి. కానీ వీళ్ళందరినీ చంపటం వల్ల నాకు పాపం వస్తుందేమో అని అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, పిరికితనం విడిచిపెట్టు. క్లైబ్యమ్మా స్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ఠ పరంతప. నీవు జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు, అజ్ఞానంతో సంభాషించవద్దు, పిరికితనాన్ని విడిచిపెట్టు. ఇది నీకు తగినది కాదు, ఇది పిరికితనం అనేది నీచమైనది. ఆ భావాలేవి నీ మనసులో పెట్టుకోవద్దు. మానవుడు జన్మించిన తర్వాత బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము ఏ విధంగా సహజమో అదేవిధంగా మరొక దేహాన్ని మరణం తర్వాత పొందటం కూడా సహజమే. దాని గురించి నీవు చింతపడద్దు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైనటువంటి వాడు స్వల్పమైనటువంటి ఈ విషయానికి చింతించడు. అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, మహానుభావ, కర్మ కంటే జ్ఞానం గొప్పది కదా, మరి ఎందువల్ల నన్ను ఈ కర్మ చేయమని నీవు ప్రోత్సహిస్తున్నావు అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, దేహం ఉన్నది కర్మ చెయ్యటానికే, కానీ కర్మ చేసేటప్పుడు దాని మీద సంగము లేకుండా పరమాత్మ కైంకర్య బుద్ధితో కర్మని ఆచరించాలి. అది మోక్షోపాయం. కర్మ లేకుండా ఎవడుంటాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. కర్మ చేయకుండా ఉండగలిగేవాడు దేహం లభించిన తర్వాత ఎవడు ఈ భూప్రపంచంలో ఉండనే ఉండడు. కానీ చేసేటువంటిది పరమాత్మ సంకల్పంతో, పరమాత్మ సమర్పణ బుద్ధితో చెయ్యాలి. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వహ. మనం దేవతల్ని ప్రీతి పొందించడానికి సత్కర్మలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఆచరిస్తే ఆ యజ్ఞయాగాదుల చేత సంతృప్తి చెందినటువంటి దేవతలు వర్షాదులు కురిపించడం ద్వారా మనకి ఆనందాన్ని కలిగిస్తారు, ప్రాణులన్నీ సుఖంగా జీవిస్తాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవటం ద్వారా శ్రేయస్సుని పొందుతారు. కర్మణైవ హి సంసిద్ధిమా స్థితా జనకాదయః. కర్మ అనేటువంటి దాన్ని ఏమాత్రము దానితో సంగం లేకుండా ఆచరించి ఉద్ధరింపబడినటువంటి మహర్షి లాంటి రాజులు ఉన్నారు. జనక మహారాజు మొదలైన గొప్పవాళ్ళంతా కూడా రాజఋషులని పేరు పొందినటువంటి వారు ఉన్నారు. అది మనం ఆదర్శంగా తీసుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ
సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. సమస్తమైన ప్రాణుల్లో నాకు వీడు ఇష్టుడని వీడు ఇష్టం లేనివాడని ఏమీ లేదు. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు ఆచరించినటువంటి కర్మలని అనుసరించి ఆ విధమైనటువంటి ఫలితాల్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఈ యుద్ధరంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీవు సంహరించకుండా విడిచిపెడతానని చెప్పినా కూడా వాళ్ళ మరణాన్ని నేను ఎప్పుడో నిర్ణయించేశాను. సంహరించడానికి నీవెవడవు, మరణించడానికి వాళ్ళెవరు? నీవు నిమిత్తమాత్రుడవు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వాన్న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేనే కాలస్వరూపుణ్ణై వీళ్ళందరినీ కూడా లయం చెయ్యాలి, సంహరింపబడాలి వీళ్ళంతా అని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఆపినంత మాత్రాన ఇది ఆగేది కాదు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటి అంటే, చేసే ప్రతి కార్యాన్ని కూడా నాకు సమర్పించి చెయ్యి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ. ఎవరైతే నా యందు వాళ్ళు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా సమర్పించి ఆచరిస్తారో వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. వేటి నుంచి ఉద్ధరిస్తాను అంటే, మృత్యు సంసార సాగరాత్, పుట్టటము మరణించటము అనేటువంటి ఆవృత్తి ఏదైతే ఉందో ఆ పునరావృత్తి నుంచి వారికి రాహిత్యాన్ని కలిగించి శాశ్వతమైన ఆనందమయమైనటువంటి నా స్థానాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాను. నా భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఒకరు పొగిడినప్పుడు ఆనందించటం, ద్వేషించినప్పుడు తిట్టినప్పుడు కూడా బాధపడటం, ఇటువంటి భావాల నుంచి ఇంకొంచెం ఉత్తమమైనటువంటి మార్గానికి చేరుకుని రెండింటినీ సమానంగా స్వీకరించగలిగేటువంటి మానసిక స్థితిని సంపాదించుకుని ఏది ఉంటే దానితోనే తృప్తి పొందుతూ స్థిరమైన బుద్ధి భగవంతుని యందు ఎవరైతే ఉంచుతారో, ఒకే చోట ఉంటూ ఇదంతా నా సంపద దీన్ని పెంచుకోవాలి అనేటువంటి భావన లేకుండా అనికేతః, స్థిరమైనటువంటి నివాసం అనేది లేకుండా సంచారణశీలంతో అన్నింటినీ విడిచిపెట్టి నన్నే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు అని అనేక రకాలుగా అర్జునునకు జ్ఞానబోధ చేసి శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని మళ్ళీ యుద్ధంలో ప్రవర్తించే విధంగా ఏర్పాటు చేశారు. సమీక్షాధోక్షజ క్షిప్రం యుధిష్ఠిరహితే రతః రథాదాప్లుత్య వేగేన స్వయం కృష్ణ ఉదారథీః ప్రతోదపాణి రాధావద్భీష్మం హంతుం వ్యపేతభీః వాక్య ప్రతోదాభిహతో యత్ర కృష్ణేన పాండవః. యుద్ధం ప్రారంభమైంది. భీష్ముల వారు విరుచుకుపడుతున్నారు. సైన్యాన్నంతా కూడా చెల్లాచెదరు చేస్తున్నారు, పాండవ సైన్యాన్ని. ఆయన పాపం ఏదైనా కొంచెం ఏమరపాటుగా ఉన్నట్టు అనిపించినా దుర్యోధనుడు వచ్చి, ఏం తాతగారు, కర్ణుడు యుద్ధానికి వస్తానంటే అతన్ని అవమానించారు, అతను యుద్ధానికి రావట్లేదు, అతన్ని ఆపివేసి మీరు మాత్రమే యుద్ధరంగంలో ప్రవేశించారు, అతన్ని ప్రవేశింప చేయకూడదని నిశ్చయం కూడా చెప్పారు, కర్ణుడు రావడానికి వీల్లేదని భీష్ముడు చెప్పాడు. మీరేమో పాండవుల మీద యుద్ధం చేయడానికి వెడుతూ వాళ్ళు దగ్గరికి రాగానే సంకోచిస్తున్నట్టు సరళంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకునే కదా నేను యుద్ధానికి వచ్చాను అని పెద్దలను అవమానించడం ప్రారంభించాడు. తూలనాడడం మొదలెట్టాడు. అప్పుడు భీష్ముల వారు చెప్పారు, నాయనా, ఈ వచ్చి పడేటువంటి బాణాల కన్నా నీ మాటలనేటువంటి బాణాలే నన్ను పొడుస్తున్నాయి. ఎందువల్లంటే నేను ముందే చెప్పా, పాండవులతో యుద్ధం పెట్టుకున్నవాడు బతికి బట్టగట్టడం కష్టం. వారి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణువే, నారాయణ స్వరూపుడు. ఈ విషయం పూర్వం బ్రహ్మగారే తెలియజేశారు. కాబట్టి వారితో యుద్ధం చేస్తే మనకి జయం కలగడం కష్టమని నేను ముందు చెప్పినా వారితో సంధి చేసుకోకుండా నీవు యుద్ధానికి వచ్చావు. నేను అసలే ముసలివాణ్ణి అయిపోయాను, ఓపిక లేదు. అయినప్పటికీ యథాశక్తి నీకు విజయం తేవాలని నేను కష్టపడుతూ ఉంటే నీవు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదు. నాలో ఓపిక ఉన్నంత వరకు నేను యుద్ధం చేస్తానని మళ్ళీ శక్తి కూడా తీసుకుని ఆయన అనేక రకములైనటువంటి అస్త్రశస్త్రాలతో అర్జునుణ్ణి, కృష్ణ పరమాత్మను, పాండవ సైన్యాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు,
విధంగా అయినా ధర్మరాజుకి విజయాన్ని తెచ్చిపెట్టాలి, ఈ పెద్ద ఆయన అందరినీ కూడా ఓడించేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, ఈ భీష్ముని పోరు లేకుండా చెయ్యాలి అని ఆయనే ఆలోచన చేసి రథం మీద నుంచి ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న కొరడాతో పాటు దూకి చక్రాన్ని స్మరించేటండి. సుదర్శన చక్రం ఆయన చేతిలోకి వచ్చేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు మెరసినేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయంచు మద్విశిఖ వృష్టిం తెరలిచనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఎంతో అందమైనటువంటి సరళమైనటువంటి భావాన్ని చక్కగా ప్రకటించేటువంటి పోతన వారి పద్యం ఇది. ఒక్కసారి ఆ రథం మీద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ దూకుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి అనేక జగములున్నాయి, లోకాలన్నీ ఆయన బొజ్జలోనే ఉన్నాయి. ఆయన రథం మీద నుంచి దూకుతూ ఉంటే వాటి బరువుకి భూమంతా కూడా కంపించిపోతూ ఉన్నది. అదేవిధంగా ఆయన శ్రవణములకు చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతి దిక్కులంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. ఆ రకంగా స్వామివారు ఒక్కసారిగా చక్రాన్ని చేపట్టి నేనే ఈ భీష్ముల వారిని సంహరించి విజయం తెస్తాను అని ముందుకి వస్తూ ఉంటే నీవు మాట తప్పడం ధర్మం కాదు, ప్రతిజ్ఞాభంగం అవుతుందని అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను అడ్డుకుంటూ ఉంటే ఏనుగు మీదికి లంఘించేటువంటి సింహంలాగా కనిపిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే నాకు దిక్కు అని భీష్ముల వారు ప్రార్థన చేశారు. ధరణీ చక్రము గ్రక్కునన్ కదల దిగ్దంతావళ శ్రేణి కంధరముల్ మృగ్గబడన్ దిశావలయ ముత్కంపంబుగా నీ బలంబు ఉరులన్ పారగ భీష్మునిపై కవిసెన్ రౌద్రోద్రేకమున్ చూచి ఖేచరలోకంబును సంచలింపహరి చెంచద్బాహు ఘోరాకృతిన్. ఇది భారతంలో తిక్కన గారు చక్కగా రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. భూమి అంతా కూడా కదిలిపోతూ ఉంటే దిక్కుల్ని మోసేటువంటి దిగ్గజములన్నీ కూడా తత్తరబాటు పడుతూ ఉంటే ఆ స్వామి ఆ భీష్ముని పైకి వస్తూ ఉన్నాడు. ఆకాశంలో సంచరించేటువంటి దేవతలు కూడా ఆ సన్నివేశాన్ని చూచి భయభ్రాంతులు అవుతూ ఉన్నారు అని వర్ణించారు. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ తానే విజయాన్ని సాధించి పెట్టాలి ధర్మరాజుకని ఉద్యుక్తుడవుతూ ఉన్నటువంటి ఘట్టం కూడా ఎంతో అందంగా ఈ పర్వంలోనే వర్ణింపబడింది. భీష్మ పర్వంలో వాక్య ప్రతోదాభిహతో యత్ర కృష్ణేన పాండవ. అర్జునుడు వచ్చి ఆయన్ని ప్రార్థిస్తున్నాడు, కృష్ణ ఈ పని నీకు తగదయ్యా, నీ ప్రతిజ్ఞాభంగం కావద్దు అని చెబుతూ ఉన్నాడు. గాంధీవ ధన్వా సమరే సర్వశస్త్రభృతాంబర శిఖండినం పురస్కృత్య యత్ర పార్థో మహాధను వినిఘ్నం నిశితైర్బాణై రథాద్ భీష్మమపాతయతు. మరి పెద్ద ఆయన ఏ విధంగా జయింపబడతాడు యుద్ధరంగంలో అని బాగా ఉపాయాలు ఆలోచించి మొదటిసారి యుద్ధానికి ప్రారంభంనే ధర్మరాజు వెళ్ళి భీష్ముల వారిని ప్రశ్నించాడు, తాతగారు మీ పరాక్రమం ఏ రకంగా మేము తగ్గించగలుగుతాం, ఎలా జయించగలుగుతాం అంటే అది ఇప్పుడు చెప్పేది కాదు, ఇంకా సమయం రాలేదు, మళ్ళీ రా అని పంపించేశాడు ఆయన. మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు. వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, స్త్రీప్రాయులైనటువంటి వారితో నేను యుద్ధం చేయను, కవచం లేని వారితో యుద్ధం చేయను అని మహావీరులకు ఉన్నటువంటి లక్షణాలన్నీ చెబితే వీళ్ళ దగ్గర అలాంటి లక్షణాలు ఉన్నవాడు ఒకడున్నాడు, శిఖండి. భీష్ముల వారిని యుద్ధరంగంలో పడగొట్టడం కోసమే వచ్చాడు. ఆయన మరణానికి కారణమవ్వగలడు కానీ ఆయన్ని జయించలేడు, ఆయన మరణించేటట్టుగా చేయలేడు. ఎందుకంటే భీష్ముల వారు ఇచ్ఛామరణం ఉన్న వ్యక్తి. తండ్రి గారు మెచ్చి ఆయనకి వరం ఇచ్చాడు, నాయనా నీవు నా కోసం పట్టుదల పట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు కోరుకుంటేనే అప్పుడు నీకు మరణం ఆసన్నమవుతుంది అని శంతనుల వారు వరం ఇచ్చారు. కాబట్టి
శిఖండి ఏమీ చెయ్యలేడు. అలాగా శిఖండిని అడ్డం పెట్టి అర్జునుడు కృష్ణ పరమాత్మతో కలిసి ఆ భీష్ముల వారిని యుద్ధరంగంలో ఒరిగేటట్టుగా చేశారు. ఆ ఒరిగిపోయినటువంటి భీష్ముల వారు శరీరం అంతా కూడా ఆ శరములే ఉన్నాయి. ఆ శరములే తల్పంగా శయనించి ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా శరతల్పగతశ్చైవ భీష్మో యత్ర బభూవః షష్ఠమేతత్ సమాఖ్యాతం భారతే పర్వ విస్తృతం అధ్యాయానాం శతం ప్రోక్తం తథా సప్తదశాపరే. భీష్ముల వారు శరములతో ఏర్పాటైనటువంటి తల్పం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంతవరకు చెప్పబడినటువంటిదే భీష్మ పర్వమని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే విశేషాలన్నీ తెలియజేస్తున్నారు. పంచశ్లోక సహస్రాణి సంఖ్యయాష్టౌ శతాని చ శ్లోకాశ్చ చతురాశీతి అస్మిన్ పర్వణి కీర్తితాః వ్యాసేన వేద విదుషా సంఖ్యాత భీష్మ పర్వణి. అత్యద్భుతమైనటువంటి వీరరసంతో ప్రకాశించేటువంటి ఈ భీష్మ పర్వంలో ఎన్నో రకములైనటువంటి విశేషాలు చెప్పబడి ఉన్నాయి. అద్భుతమైన యుద్ధం అంతా కూడా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, క్రౌంచ వ్యూహము, గరుడ వ్యూహము, సేన వ్యూహము, అంటే శత్రువులను జయించడం కోసం పన్నేటువంటి వ్యూహములు, ఒకరికొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఏ విధంగా శత్రువులపై విజయం సాధించాలో ఆ మర్మములన్నీ కూడా ఇందులో వర్ణింపబడి ఉన్నాయి ఈ భీష్మ పర్వంలో. అంత గొప్పదైన ఈ భీష్మ పర్వంలో 117 అధ్యాయాలు ఉన్నాయి. 5884 శ్లోకాలు చెప్పబడి ఉన్నాయి. తరువాత ద్రోణపర్వ తతః చిత్రం బహువృత్తాంతముచ్యతే. భీష్మ పర్వం తర్వాత చెప్పబడినటువంటిది ద్రోణ పర్వము. భీష్ముల వారు ఒరిగిన తరువాత అందరూ కూడా ఆయన్ని చేరుకున్నారు. అప్పుడు కూడా చెప్పాడు భీష్ముల వారు, ఇప్పటికైనా సంధి ప్రయత్నం చెయ్యవయ్యా అంటే దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఆ తరువాత ద్రోణాచార్యుల వారిని సైన్యాధ్యక్షుల్ని చేసి వారిని ఒక కోరిక కోరాడు దుర్యోధనుడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు ద్రోణాచార్యుల వారు. అంటే జీవించి ఉన్నటువంటి ధర్మరాజుని బంధించి తీసుకురండి అన్నాడు. ఎందువల్ల అంటే సంధి చేసుకోవడానికి కాదు, మళ్ళీ అతని చేత జూదం ఆడించి అరణ్యాలకు, అజ్ఞాతవాసానికి, అరణ్యవాసానికి పంపించటానికి. దుర్యోధనస్య ప్రీత్యర్థం ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్ గ్రహణం ధర్మరాజస్య పాండుపుత్రస్య ధీమతః. ఆ ధర్మరాజుని జీవించి ఉండంగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఏ రోజు కుదరటం లేదు. ఎందువల్లంటే అర్జునుడున్నాడు, శ్రీకృష్ణుడున్నాడు, వాళ్ళు రక్షిస్తూ ఉన్నారు, భీమసేనుడున్నాడు. అప్పుడు ద్రోణుల వారు అన్నారు, యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉండంగా ధర్మరాజుని బంధించడం కష్టం, వాళ్ళిద్దరూ లేకుండా గనక చేసినట్లయితే నేను ఆ ప్రయత్నం చేస్తానన్నాడు. సరే, అయితే కౌరవుల పక్షంలోనే కొంతమంది ఉన్నారు, సంశప్తకులు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు. వాళ్ళకి ఎప్పటి నుంచో అర్జునుడి మీద కసి, పగ రెండూ ఉన్నాయి. సుశర్మ వాళ్ళందరికీ కూడా నాయకుడు. వీళ్ళందరూ ఏం చేశారు, ఆ యుద్ధరంగంలో మరొక పక్కకి వెళ్ళి కృష్ణార్జునుల్ని పిలుస్తూ, అర్జున నీకే గనక పరాక్రమం ఉంటే మాతో యుద్ధానికి రా అని చెప్పి మరొక పక్క నుంచి రెచ్చగొట్టడం ప్రారంభించారు. అర్జునుడికి సందేహం వచ్చింది, ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో పాల్గొవాలా, లేకపోతే పిలిచినటువంటి వాడితో మరొక పక్కకి యుద్ధం చెయ్యకపోతే అవమానం, ఎవరైనా యుద్ధానికి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలి అనేది నా నియమం, అది వీరధర్మం అని శ్రీకృష్ణ పరమాత్మను సలహా అడిగితే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్సును ఎరిగి ఆ సంసప్తకుల వైపుగా రథాన్ని మరలిస్తే వారితో పాటు యుద్ధం చేశాడు. యత్ర సంసప్తకాః పార్థం అపనిన్యుః రణాజిరాత్ భగదత్తో మహారాజో యత్ర శక్ర సమోయుధి. ఆ సంసప్తకులతో యుద్ధం చేసి అర్జునుడు వాళ్ళందరినీ కూడా జయించాడు. ఇక్కడ ధర్మరాజును భీమసేనాదులందరూ కూడా జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నారు. ఆ రాజుల్లోనే, కౌరవ సైన్యంలోనే భగదత్తుడనేటువంటి మహాపరాక్రమ సంపన్నుడైన వాడు ఉన్నాడు. వాడు ఎటువంటి వాడు అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. ఆ భగదత్తుడనేటువంటి వాడు కూడా పాండవులతో యుద్ధం చేసి దుర్యోధనునకు ఏ విధంగా అయినా సరే విజయాన్ని చేకూర్చాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు.
ఎవరెవరైతే శ్రీకృష్ణ పరమాత్మ యందు పాండవుల యందు ద్వేషభావం ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒక కూటమిగా చేరారు, 11 అక్షోహిణుల సైన్యంగా చేరారు. వాళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించి జయించడమే శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి పరమార్థం. అంత అద్భుతంగా ఆ యుద్ధం అంతా కూడా జరుగుతూ ఉంది. ఈనాడు మనం భీష్మ పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకున్నాం, అలాగే ద్రోణ పర్వంలో ఉన్న విశేషాలు కూడా యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నింటినీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ద్వితీయోऽధ్యాయः రథాతిరథ సంఖ్యానం అంబోపాఖ్యానమేవ చ ఏతత్ సుబహువృత్తాంతం పంచమం పర్వ భారతే ఉద్యోగ పర్వ నిర్దిష్టం సంధి విగ్రహ మిశ్రితం అధ్యాయానాం శతం ప్రోక్తం షడశీతిర్మహర్షిణా శ్లోకానాం షట్సహస్రాణి తావంత్యేవ శతాని చ శ్లోకాశ్చ నవతిః ప్రోక్తాః తథైవాష్టౌ మహాత్మనా వ్యాసేనోదారమతినా పర్వణ్యస్మింస్తపోధనాః అతః పరం విచిత్రార్థం భీష్మ పర్వ ప్రచక్షతే జంబూఖండ వినిర్మాణం యత్రోక్తం సంజయేనః యత్ర యుధిష్ఠిరం సైన్యం విషాదమగమత్పరం యత్ర యుద్ధమభూద్ఘోరం దశాహాని సుదారుణం కష్మలం యత్ర పార్థస్య వాసుదేవో మహామతిః మోహజన్నాశయామాస హేతుభిర్మోక్షదర్శిభిః సమీక్ష్యాధోక్షజః క్షిప్రం యుధిష్ఠిరహితే రతః రథాదాప్లుత్య వేగేన స్వయం కృష్ణ ఉదారధీః ప్రతోదపాణిరాధావత్ భీష్మం హంతుం వ్యపేతభీః వాక్యప్రతోదాభిహతో యత్ర కృష్ణేన పార్థివః గాండీవధన్వా సమరే సర్వశస్త్రభృతాం వరః శిఖండినం పురస్కృత్య యత్ర పార్థో మహాధనుః వినిఘ్నన్నిశితైర్బాణైః రథాద్భీష్మమపాతయత్ శరతల్పగతశ్చైవ భీష్మో యత్ర బభూవః షష్ఠమేతత్సమాఖ్యాతం భారతే పర్వ విస్తృతం
భారతే పర్వ విస్తృతం అధ్యాయానాం శతం ప్రోక్తం అధ్యాయానాం శతం ప్రోక్తం తథా సప్తదశా పరే తథా సప్తదశాపరే పంచశ్లోక సహస్రాణి పంచశ్లోక సహస్రాణి సంఖ్యాయాష్టౌ శతాని చ సంఖ్యాయాష్టౌ శతాని చ శ్లోకశ్చ చతురాశీతిః శ్లోకశ్చ చతురాశీతిః అస్మిన్ పర్వణి కీర్తితాః అస్మిన్ పర్వణి కీర్తితాః వ్యాసేన వేద విదుషా వ్యాసేన వేద విదుషా సంఖ్యాతా భీష్మ పర్వణి సంఖ్యాతా భీష్మ పర్వణి ద్రోణ పర్వతతశ్చిత్రం ద్రోణ పర్వతతశ్చిత్రం బహువృత్తాంతముచ్యతే బహువృత్తాంతముచ్యతే సైనాపత్యేభిషిక్తోథ సైనాపత్యేభిషిక్తోథ యత్రాచార్యః ప్రతాపవాన్ యత్రాచార్యః ప్రతాపవాన్ దుర్యోధనస్య ప్రీత్యర్థం దుర్యోధనస్య ప్రీత్యర్థం ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్ ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్ గ్రహణం ధర్మరాజస్య గ్రహణం ధర్మరాజస్య పాండుపుత్రస్య ధీమతః పాండుపుత్రస్య ధీమతః యత్ర సంశప్తకాః పార్థం యత్ర సంశప్తకాః పార్థం అపనిన్యూరణాజిరాత్ అపనిన్యూరణాజిరాత్ భగదత్తో మహారాజో భగదత్తో మహారాజో యత్ర శక్రసమో యుధి యత్ర శక్రసమో యుధి. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ప్రహేళికా భాగాన్ని అందిస్తారు. అది కూడా శ్రవణం చేద్దాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారి ప్రవచనంలో ఈనాడు యుద్ధాన్ని గూర్చినటువంటి విశేషాలు చాలా తెలుసుకున్నాం. యుద్ధం అంటే పూర్వం ఎలా చేసేవారనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కత్తితో యుద్ధం చేసేవాడు కత్తితోనే, అంటే ఎవరు ఏ ఆయుధంతో యుద్ధం చేస్తారో ఆ ఆయుధంతోనే, చివరికి మాటనే ఆయుధంగా వాడితే మాటనే వాడాలి అని. అంటే ఎంత నిజాయితీగా యుద్ధ కౌశలం, యుద్ధ కళలు, యుద్ధం అనేది ఎలా జరుగుతుందనే చూపించారు. దీన్ని యుద్ధం చేసుకోవడం అనుకుంటామా, ఒక ఒప్పందం ప్రకారం చంపుకోవడం అంటామా అనేది కూడా మనకి తెలియదు వాస్తవంగా చూస్తే. ఎందుకంటే తెల్లవాడు మన మీద దాడి చెయ్యనంత వరకు కూడా మనం అన్ని రకాల యుద్ధ నీతుల్ని దాదాపుగా పాటించాం. ఈ వ్యూహాలన్నీ కూడా, ఈ శేన వ్యూహం, మకర వ్యూహం, చక్ర వ్యూహం, ఇవన్నీ కూడా అర్థశాస్త్రంలో ఇప్పటికీ వర్ణిస్తాడు. అంటే ఆనాటి రాజులు అలా వ్యూహాన్ని పాటించేవారు. మన మీదకి దండయాత్రలు జరగనంత కాలం కూడా ఆ వ్యూహాలు సాగాయి. ఎప్పుడైతే ఈ తుపాకీ వచ్చిందో యుద్ధ కళలన్నీ కూడా అంతరించాయి. ఒక కర్రసాము పోయింది, కుస్తీ పోయింది, ఈ మల్ల యుద్ధం చేసుకునేటువంటి పద్ధతి అంతా పోయింది. ఈ కుంగ్ఫూ మార్షల్ ఆర్ట్స్ వచ్చాయంటారా, ఒక్క గుండు పేలిస్తే వాడు చచ్చిపోతాడు. ఇంకా ఎంత బలం ఆర్జించినా కూడా ప్రయోజనం ఏముంది? అస్త్రశస్త్రాలు కలిలో పనిచేయవు, అది ఎలాగో చెప్పారు. కానీ చివరికి శస్త్రవిద్యలు కూడా మొత్తం అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే కూటనీతి, కపటంతో యుద్ధం చేయడం ఒక్కటే ఈనాడు మిగిలింది. చివరికి అది మిగుల్చుకున్నాం. ప్రపంచమంతా అలా యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళ నిజాయితీగా యుద్ధం చేస్తామంటే కూడదు. కాబట్టి ఏ కాలానికి దాన్నే మనం అనుసరించాలి. అయితే ఒకప్పటి మన గొప్పతనం ఏంటి అనేది ఈనాటి యొక్క ప్రవచనంలో మనం సారాంశంగా తెలుసుకున్నాం. ఇక ఈనాటి ప్రహేళికా భాగాన్ని పరిశీలన చేస్తే యక్ష ప్రశ్నల్లో ఈనాడు చెప్పుకునేటువంటి ప్రశ్నలతో ఈ భాగం పూర్తవుతుంది. నిన్న చెప్పిన విషయం కో మోదతే కిమాశ్చర్యం కప్పంతా కాచవార్తిగా అని అనేకమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఎవడు సంతోషంగా ఉంటాడు, ఏది ఆశ్చర్యం, ఏది దారి అనే విషయాలకి నిన్న సమాధానం తెలుసుకుందాం. యక్షుడు అడిగిన ప్రశ్న ఏమిటి? ఇక చివరిది కాచవార్తిక అన్నాడు. గొప్పదైనటువంటి వార్త ఏంటయ్యా ఈ ప్రపంచంలో ఎప్పుడూ జరిగేదంటే యముడు వంట చేస్తున్నాడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడని నిన్న అనుకున్నాం. యముడు చేసే వంట ఏమిటి అంటే అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రి దివేంధనేన మాసర్తు దర్వీపరిఘట్టనేన భూతాని కాలః పచతీతి వార్త అన్నాడు. ఈ బ్రహ్మాండం అనే మహామోహమయమైన ఒక పాత్రలో దాని కింద సూర్యుడనేటువంటి అగ్నిని పెట్టి రేజింపగళ్ళనేటువంటి కట్టెల్ని దానికి మండడానికి సహాయంగా పెట్టి మాసాలు ఋతువులు అనేటువంటి గరిటెలతో
అన్ని భూతములని యముడు వంట చేస్తున్నాడయ్యా అన్నాడు. అంటే అన్ని భూతముల్ని వండుతున్నాడంటే అన్నీ గతించిపోతున్నాయి కదా, ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండట్లేదయ్యా, ఇది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పాడు. ఇక్కడ మహామోహమయమైన పాత్రగా బ్రహ్మాండాన్ని వర్ణించాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మహాత్ముడు కూడా ఈ ప్రపంచంలోనే కదా ఉంటాడు, వేరే చోట ఎక్కడ ఉండడు, మనతో పాటే జీవిస్తారు వాళ్ళు కూడా. కానీ ఈ ప్రపంచం మనకి మోహమయం, మహాత్ముడికి జ్ఞానమయం అయి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దృష్టిలో భేదం ఉండదు, సృష్టిలోనే ఉంటుందని పెద్దవాళ్ళు కూడా అన్నారు కదా. మన దృష్టిని బట్టి సృష్టి కనబడుతూ ఉంటుంది. మహాత్ముడికి ఇది బ్రహ్మంగా కనబడితే మనకి మోహంగా కనబడుతూ ఉంటుంది. దాని గురించి ఒక కవి చాలా అద్భుతంగా వర్ణన చేశాడు. మన బతుకు ఎలా ఉంటుంది, అసలు ఇందులో భగవంతుణ్ణి తలుచుకోవడానికి సమయం ఉంటుందా అనే విషయాన్ని ఆయన చెప్తారు. ఎందుకంటే మోహమయమైన పాత్ర అని చెప్పాడు కదా, ఈ మోహం అనేది మనిషి జీవితంలో ఎలా కమ్మేస్తుంది అని చెప్తాడు. ఆయురు వర్షశతం నృణాం పరిమితం. మనిషి జీవిత పరిమితి ఎంత? 100 సంవత్సరాలు. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, 60-70లే. సరే, ఎక్కువగా బతికినా కూడా 100 అని పెట్టుకుందాం. ఆయురు వర్షశతం నృణాం పరిమితం రాత్రవు తదర్థం గతం. ఎంత బతికినా రాత్రిలో ఒక 50 ఏళ్ళు నిద్రకపోతుంది కదా. పగలు విశ్రాంతి తీసుకున్నా, అలా చేసినా ఇలా చేసినా 50 ఏళ్ళు పోతుంది. తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వ వృద్ధత్వయోహో. మిగిలిన 50 సంవత్సరాల్లో ఒక 25 సంవత్సరాలు బాల్య క్రీడలకి ఆడుకోవడానికి పోతుంది. మిగిలిన సగభాగం దేనికి పోతుందంటే వృద్ధాప్యానికి పోతుంది. వృద్ధాప్యంలో మనం పనేమీ చేయలేం. మరి మిగిలిన సగభాగంలో మిగిలిన కొంత భాగం ఉంటుంది, అందులో శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీడితే. మిగిలిన శేషం అనేది ఇంకెంత ఉంటుంది, మహా అయితే ఇంకో 25 ఏళ్ళు. ఇందులో వ్యాధి, అలాగే భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి కష్టపడడం, వాడికి వీడికి సేవ చేయడం, ఇలా అనేక విధాలుగా ఉన్న జీవితం అంతా పోతోందయ్యా. ఎలా అంటే జీవేవారితరంగ చంచలతరే. సముద్రంలో అలలలాగా ఆయుష్యంతా వెళ్ళిపోతుంటే సౌఖ్యం కుతఃప్రాణినాం. ఇక జీవులకి సుఖం అనేది ఎక్కడుందయ్యా అని అంటాడు ఒకచోట కవి. ఆ మాటనే ధర్మరాజు అస్మిన్ మహామోహమయే కటాహే అని వర్ణన చేశాడు. భూతాని కాల పచతీతి వార్త. ఇలాంటి మోహమయమైన బ్రహ్మాండం అనే పాత్రలో జీవులందరినీ వేసి యముడు వంట చేస్తున్నాడయ్యా. ఇంతకంటే గొప్పదైనటువంటి వార్త నీకెక్కడైనా ఉంటుందా అంటే అప్పుడు యక్షుడు సంతోషించి అంటాడు, వ్యాఖ్యాతామే త్వరి ప్రశ్నాః యాథాతథ్యం పరంతప పురుషం త్విదానీం వ్యాఖ్యాహి యశ్చ సర్వధనీ నరః అని అడుగుతాడు. అంటే గొప్పవాడైన పురుషుడెవడు, అలాగే సర్వధనవంతుడు, అతనికంటే ఉత్కృష్టమైనటువంటి ధనవంతుడు ఇంకొకడు ఉండడు, ఇలాంటి 2 పేర్లు చెప్పవయ్యా అంటాడు. ఇక ఇదే యక్ష ప్రశ్నలో చివరివి. దివం స్పృశతి భూమించ శబ్ద పుణ్యేన కర్మణ. ఎవడి పేరైతే భూమి యందు మనుష్యులు, దేవలోకంలో దేవతలు కూడా గొప్పవాడు అని తలంచుకుంటూ ఉంటారో అలాంటి వాడయ్యా గొప్పవాడంటే అంటాడు. ఈరోజు ఒక గొప్ప పురాణ పురుషునో ఎవడో ఒకడిని విమర్శ చేసేస్తే మొత్తం పేరు ప్రఖ్యాతులన్నీ బాగా వచ్చేస్తాయి, పబ్లిసిటీ వస్తుంది కదా. అందుకోసం ఎవరో ఒకరిని తిట్టేయడం. ఇది కాదయ్యా పేరు అంటే శబ్ద పుణ్యేన కర్మణ, పుణ్యకర్మ చేత అతడి పేరు వినబడాలి అని చెప్పాడు. అలాంటి వాడిని పురుషుడు అంటారయ్యా అన్నారు. తర్వాత సర్వధని ఎవరు అంటే తుల్యే ప్రియా ప్రియేజస్య సుఖదుఖే తథైవచ. సుఖదుఖాల్లో చలించకుండా ఆనందంగా ఉండేవాడే సర్వధనవంతుడైన పురుషుడు అన్నాడు. ఈ విధంగా చెప్పిన వెంటనే చాలా సంతోషించి యక్షుడు అప్పుడు ఒక మాట అంటాడు. ఇక్కడికి యక్ష ప్రశ్నలు ముగిస్తుంది కదా, ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నీ తమ్ముల్లో ఎవరో ఒక్కళ్ళని బతికిస్తానయ్యా, నువ్వు ఇన్ని ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పావు కదా అంటే ధర్మరాజు ఆలోచన చెయ్యకుండా వెంటనే అంటాడు. అంటే ఎక్కువ ఆలోచన తీసుకోకుండా నకులుణ్ణి బ్రతికించవయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు యక్షుడు. అయ్యా ప్రియస్తే భీమసేనోజం అర్జునోవః పరాయణం. నీకిష్టమైన వాడు భీముడు, మీ పాండవులందరూ ఎప్పుడూ అర్జునుణ్ణే ఆశ్రయించుకుని, అంటే ఆయన శక్తిని ఆశ్రయించుకుని ఉంటాడు కదా. రాజా స కస్మాన్నకులం రాజన్ సాపత్రం జీవమిచ్చసి. అలాంటి భీముణ్ణి అర్జునుణ్ణి విడిచిపెట్టి నకులుణ్ణి జీవింపజేయమని నువ్వెందుకు కోరుకున్నావు అని అడుగుతాడు. నిజానికి ఇది ప్రశ్న ఒక్కటే కాదండి, ఇక్కడ ధర్మ సందేహం కూడా ఉంది. భీముణ్ణి ధర్మరాజుని ఆశ్రయించే ధర్మరాజు, నకులుడు, సహదేవుడు కూడా చాలా మార్లు ఆపదల నుంచి బయటపడ్డారు కదా.
మరి ధర్మం ప్రకారం చూసుకున్నా భీమున్నో ధర్మరాజునో కోరుకోవాలి, భీమున్నో అర్జునున్నో బ్రతికించమని కోరుకోవాలి. అలా కాకుండా నకులున్నే బ్రతికించమని కోరాడు కదా, అందుకని అడుగుతున్నాడు అని ఇంకొక మాట అంటాడు. యస్య బాహుబలం సర్వే పాండవా సముపాసతే అర్జునం తమపాహాయ నకులం జీవమిచ్చసి. ఎవరి బాహుబలాన్ని నమ్మి పాండవులందరూ ఉంటారో అలాంటి అర్జునుణ్ణి వదిలేసి నువ్వు నకులుణ్ణి ఎందుకు కోరుకుంటున్నావయ్యా అని భీముడి గురించి ఒక మాట చెప్తారు. యస్య నాగసహస్రేణ దశ సంఖ్యేన వైబలం తుల్యంతం భీమముత్సృత్య నకులం జీవమిచ్చసి. 10,000 ఏనుగులు బలం కలిగిన భీముణ్ణి వదిలేసి నకులుణ్ణి ఎందుకయ్యా కోరుకుంటూనే ఉంటాడు. భీముడి బలం ఎలాంటిది అంటే, భీముడు పుట్టిన 10వ రోజు కుంతీదేవి ఒడిలో ఉన్న భీముడు ఒకసారి ఏదో క్రూర మృగం అరిచిందని కుంతి భయపడి భీముడిని వదిలేస్తే ఆ ఒడిలో ఉన్న భీముడు జారి ఒక బండ మీద పడతాడు. కుంతి అనుకుంటుంది అయ్యో బిడ్డకేమైపోయింది అని చూస్తే ఆ బండ బద్దలైపోయి ఉంటుంది, కానీ భీముడు నవ్వుతూ ఉంటాడు పుట్టినప్పుడు 10వ రోజుకి. అంటే భీమసేనుడి బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి భీముడిని వదిలేసి నకులుణ్ణి ఎందుకు కోరుకుంటున్నావయ్యా అంటాడు. అంటే ధర్మరాజు చెప్పిన మాట అండి ఇది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మహతో వధీత్ అంటాడు. యక్ష, ధర్మాన్ని నాశనం చేస్తే తిరిగి మనల్ని ధర్మం నాశనం చేస్తుంది, ధర్మాన్ని రక్షించుకుంటే తిరిగి ధర్మం మనల్ని రక్షిస్తుంది, కనుక నేను ధర్మాన్ని విడిచిపెట్టనయ్యా, బాధింపబడిన ధర్మం మమ్మల్ని బాధింపకుండా ఉండుగాక అని చెప్పి ధర్మరాజు చెప్తాడు. చెప్పి మరి నువ్వు ఇప్పుడు ఏ ధర్మం ప్రకారం నకులుణ్ణి బతికించమన్నావు అని అడిగాడు కదా. ఆనృశంస్యం పరో ధర్మ అన్నాడు. కరుణ కంటే గొప్ప ధర్మం ఉంటుందా? నువ్వు ఆలోచించు. మా కుంతీదేవి కొడుకుల్లో నేను ఒక్కడైనా బతికున్నానయ్యా, మాద్రి సంతానమైన కొడుకుల్లో ఒక్కడైనా బ్రతికుండడం ధర్మం కదా. ఈ సర్వసమానత్వం అనే ధర్మాన్ని చూసే నకులుణ్ణి నేను బ్రతికించమని అంటున్నాను. నా ధర్మం నిజం గనుక నకులో యక్ష జీవతు, నకుల యక్ష నకులుడు జీవించుగాక అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు సంతోషించి యక్షుడు తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూపించి పాండవులందరినీ బతికిస్తాడు. యక్షుడు అనేటువంటి శబ్దంలో అర్థం ఏమిటో ఇప్పుడు పరిశీలన చేద్దాం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. లోకక్షయకృత్ అని ఒక మాట వేశాడు. లోకాన్ని క్షయం చేసే వాళ్ళల్లో కాలుణ్ణి నేను అన్నాడు కదా. ఈ క్షయ అనే శబ్దమే యక్ష అయ్యి ధర్మరాజే, సాక్షాత్తు ధర్మదేవతే నేను యక్షుణ్ణి అని చెప్పుకొని ధర్మరాజు కనబడ్డాడు. అక్కడ యక్ష శబ్దం వాడడంలో ఆంతర్యం అది. ఎందుకు అంటే ధర్మరాజు అబద్ధం చెప్పాడు కదా, యమధర్మరాజు సాక్షాత్తు కనబడింది. అందుకోసం నేను యక్షుణ్ణి అని ధర్మరాజుకి సంకేతం ఇచ్చాడు. చిట్ట చివరికి ధర్మరాజు అంటాడు, నా తమ్ముల్ని ఓడగొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా, నువ్వు సాక్షాత్తు దేవేంద్రుడివే అయి ఉండాలి, లేకపోతే ఎంతో గొప్ప దేవతల్లో ఒకడవై ఉండాలని ముందే అంటాడు. దానికి తగినట్టుగానే అప్పుడు ధర్మదేవత కనిపించి నీకంతా మంచే జరుగుతుంది నాయన అంటాడు. ఇక అక్కడి నుంచి కథాభాగం అంతా కూడా అనేక విధాలైనటువంటి మలుపులు తిరుగుతూ వెళ్తుంది. ఈ విధంగా ఒక తాత్విక చర్చాంశ రూపంలోనూ అలాగే లౌకికంగా మనిషి ఎలా జీవించాలి అనేటువంటి విషయాలకు సంబంధించిన అనేకమైనటువంటి జ్ఞాన సముపార్జన, అనేక విధాలైన జ్ఞాన సముపార్జనల్ని యక్షప్రశ్నల ద్వారా చేసుకున్నాం. ఇక రేపటి ప్రహేళిక భాగంలో విదుర నీతి ఆరంభమవుతుంది. విదుర నీతి అనగానే మనకి ఎంతోమందికి ఎంత కుతూహలం ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో సారభూతములైనటువంటి శ్లోకాలని చెప్పడం జరుగుతుంది. ఈనాటికి ఈ ప్రహేళికా భాగానికి ముగింపు పలుకుతూ మరుసటి నాటి ప్రహేళికా భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు ప్రహేళికా భాగాన్ని అందంగా అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా మనం గోవిందనామాలు శ్రవణం చేస్తూ గానం చేద్దాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీక
కటాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశ
కేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక విభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమలవాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపదముఖులవాడ నాథరక్షక గోవింద 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 గోవింద. భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారిని అనుసరించి పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.